నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సనాతన ధార్మికులు, ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీ వైష్ణవ ఉపాసకులు వైష్ బాలాజీ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సర్వేజన లోక సమస్యను భవంతు. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ వారికి అందరికీ అభివాదం అండి. మీ గురించి విన్నప్పుడు అండి, జ్యోతిష్యం చాలా ఉన్నట్లుగా చెప్తారని విన్నాను నేను. అలాగే మీరు వైష్ణవ ఉపాసకులు కూడా చక్కగా ఆహార్యం అన్ని చూడగానే స్వామి భక్తులు అని చాలా చక్కగా అర్థం అవుతూ ఉంది. అంటే సనాతన ధర్మం గురించి అండి చాలా రకాలుగా వింటున్నాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. మన ధర్మం ఇలా చెప్పింది, ఇలా పాటించమంది, కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఉంటున్నారని ఇలా రకరకాలుగా. వాటితో పాటుగా కర్మ సిద్ధాంతం గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజులు ఎక్కువ చూస్తున్నాం. స్పిరిచువాలిటీ యంగర్ జనరేషన్ లో బాగా ఎక్కువైపోయిందండి. టెంపుల్స్ కి వెళ్తున్నారు. అంటే భక్తి భావం కనబడుతోంది ప్రతి ఒక్కళ్ళు. ధర్మం ఎక్కడున్నా ధర్మమే, దైవం ఎక్కడున్నా దైవమే. ఈ కలియుగాన మనకు భగవంతుడు సృష్టించినటువంటి ఈ 4 యుగాలలో అనేక యుగాలలో శ్రీ మహావిష్ణుమూర్తి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ధర్మ రక్షణకి, దుష్ట శిక్షణకి ఎన్నో అవతారాలు ఎత్తి 9 అవతారాలు పూర్తి చేసి ఆయన ధర్మాన్ని నిలగొల్పాడమ్మా. ఈ ధర్మాన్ని ఏ విధంగా నిలగొల్పాడో సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో వచ్చి ఈ భూలోకంలో ఒక మానవులాగా జన్మింపజేసి ఆయన పడినటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు ఏవైతే ఉంటాయో, జననము మరణము ఏ విధంగా అయితే ఉంటాయో ఒక మానవాళికి ఆయన కంటికి అద్దినట్టుగా చూపించి ఈ విధంగా మనం నడుచుకోవాలి, ఇది మంచి, ఇది చెడు, పరులకు ఉపయోగపడాలి, దాన ధర్మములు చేయాలి, దైవాన్ని కొలవాలి, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఈ విధంగా భగవంతుడు మనకు ఉపదేశించినటువంటి ఏ విధంగా రామాయణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, అనేక అష్టాదశ పురాణాలు అవ్వచ్చు, భగవంతుడి యొక్క కల్పితాలు కాకుండా భగవంతుడు సాక్షాత్కరించి మానవ జన్మం ఎత్తి ఆయన మనకి ఎన్నో చూపించారమ్మా. ఆయన చూపించినటువంటి లీలలు ఇవాళ మనకి యావత్ భారతదేశము, యావత్ ప్రపంచం మొత్తం, మన సనాతన హైందవ ఖండం ఒకప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి భారతదేశం ఇది కాదమ్మా. అసలు ఇప్పుడు అనేక మతాలు, ఒక్కొక్క మతానికి ఇంత వయసు అని ఉంది. సనాతన హిందూ ధర్మానికి వయసు అనేది లేదు. అన్ని ధర్మాల కన్నా ముందు వచ్చినటువంటి ధర్మం ఇది. ఇందులో కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే ఈ మానవ జన్మంబు ఏ విధంగా మనకు వచ్చింది, ఈ మానవ జన్మంబు కన్నా మనం మునుపు ఏ జన్మలైతే పుట్టి ఉన్నాము అంటే ఇదే అడగదలుచుకున్నాను. కర్మ సిద్ధాంతం అసలు అంటే ఏంటండి? పుట్టుక, మరణాలు, అమ్మా. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ కర్మ సిద్ధాంతం కోసం జన్మ వృత్తాంతం తెలుసుకోవాలమ్మా. జన్మము అనేది ఏ విధంగా లభిస్తుంది మనకి? ఈ సాధారణమైన ఈ మానవ జన్మ మనం ఏదైతే ఉన్నామో, ఈ మానవ జన్మ మనకు లభించక ముందు వచ్చేసేసి మనం 4 జన్మలు ఉంటాయండి. ఉన్నాయండి. పునర్జన్మలు ఉన్నాయి, ముందు జన్మలు ఉన్నాయి, అన్ని మీకు తెలియజేస్తాను. చెప్పండి. ఈ మానవ జన్మము మనకి దొరకక ముందర వచ్చేసి 4 రకాలైనటువంటి జన్మములు మనం ఎత్తవలసి వస్తుంది అమ్మా. ఒకటి 4 కాళ్ళ జంతువుల జన్మ, తర్వాత వచ్చేసేసి నీటిలో ప్రాణుల జన్మ, తర్వాత వచ్చేసేసి వృక్ష జన్మ, తర్వాత వచ్చేసి పక్షుల జన్మ. ఈ 4 జన్మములు ఇవన్నీ ఎత్తిన తర్వాత మనకి ఈ మానవ జన్మ దొరుకుతుంది. ఈ 4 జన్మలలో కూడా దీంట్లో కూడా ఒక్కొక్క జన్మలో ఇప్పుడు వచ్చేసేసి మనం నీటిలో ప్రాణులు తొలి జన్మమ్మ. ప్రతి ఒక్కరికి ఈ మానవాళిలో ఎవరైతే మానవులుగా జన్మించి ఉన్నారో ఈ కర్మభూమి, ఈ హిందూ జీవనంలో కానీ ఏ మతంలో కానీ ఎవరైనా కానీ ఈ భూమి మీద ఎవరైతే తల్లి నవమాసాలు మోసి కనిపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసేసి ఈ జన్మను ఎత్తక ముందర కొన్ని వేల కోట్ల జన్మములు ఎత్తిన తర్వాత దొరికేటటువంటి గొప్ప జన్మం వచ్చేసేసి మానవ జన్మం అమ్మా. తొలితగా వచ్చి నీటిలో ప్రాణుల జన్మ అనేది భగవంతుడు ప్రసాదిస్తాడమ్మా. నీటిలో ప్రాణులు అంటే గనక ఇప్పుడు ముసలి, చేపలు, తిమింగలాలు, కప్పలు, ఇట్లాగా నీటిలో ఉన్నటువంటి ఒక్కొక్కటి జీవచలరాశులన్నీ పుట్టి గిట్టి అంటే ఆ జన్మములో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన్మము ఎత్తిన తరువాత అన్ని జన్మాలు కాలాంతరమైన తర్వాత చిట్ట చివరిగా నీళ్ళల్లో ప్రాణుల్లో దొరికేటటువంటి లాస్ట్ జన్మ వచ్చేసి తాబేలు జన్మమ్మ. ఆ తాబేలు జన్మము కుర్మ అవతారం ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత వచ్చేసేది మనకి వృక్ష జన్మ లభిస్తుంది అమ్మా. వృక్ష జన్మం అంటే చెట్లు ఇవేవైతే ఉందో, ఇప్పుడు మామిడి చెట్టు అవ్వచ్చు, సీతాఫలం అవ్వచ్చు, వేప అవ్వచ్చు, రాగ అవ్వచ్చు, తులసి అవ్వచ్చు, ఇట్లా ఒక్కొక్క చెట్టు వృక్షంలో ఏవైతే ఉన్నాయో అనేక చెట్లలో అవి కాలాంతరం అయిపోయేసేసి చెదులు పట్టి చెడిపోయిన తరువాత ఒక్కొక్కటి అయిపోయేసేసి చివరికి చిట్ట చివరిగా వచ్చేసి ఆశ్రిత వృక్షమ్మ. ఆశ్రిత వృక్షానికి చిట్ట చివరిగా వచ్చేసేసి ఆ జన్మ లభిస్తుంది. ఆశ్రిత వృక్షం అయిపోయిన తరువాత మనకి తరువాత లభించేటటువంటిది జన్మ వచ్చేసేసి పక్షి జన్మ తల్లి. పక్షులు అంటే
పక్షుల్లో వచ్చేసి కాక అవ్వచ్చు, చిలుక ఏవైనా అవ్వచ్చు, అన్ని పక్షులు. అన్ని జన్మల తర్వాత అన్ని పుణ్య కార్యాలు చేసిన తర్వాత దొరికేటటువంటి గొప్ప జన్మము గోవు జన్మము. ఆ గోవు జన్మము అయిపోయిన పరిసమాప్తి అయిన తరువాత ఇన్ని జన్మలు, ఇన్ని వేల జన్మలు, లక్షల జన్మలు, కోటి కాలాంతర జన్మములు, వీటిలో ఎన్ని కర్మలు చేసి ఉంటే మళ్ళీ అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. అన్ని అయిపోయిన తర్వాత చివరిగా దొరికేటటువంటి గొప్ప జన్మము మానవ జన్మము. ఈ మానవ జన్మములో భగవంతుడు మనకి ఇంతకు మునుపు ఎప్పుడూ లేనటువంటి ఆలోచన తత్వాన్ని, మేధాశక్తిని, జ్ఞానాన్ని, మంచి చెడు, ధర్మం అధర్మం అన్ని తెలియచేస్తారు. తెలియచేసి మనకంటూ నోరు మాట్లాడడానికి, చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు, తిరగడానికి పని చేసుకోవడానికి చేతులు అన్ని సమకూరుస్తాడు. భగవంతుడు తిండి ఆకలి అందరికీ సమానంగా ఇచ్చాడు, నిద్ర అందరికీ సమానంగా ఇచ్చాడు. ఆయుష్ పరిమాణం అనేది వ్యక్తులు కర్మముల చేత వారు చేసినటువంటి గత జన్మల పాపపుణ్యాలను బట్టి ఆ వ్యక్తులకు వచ్చేసేసి ఆయుష్ రేఖ అనేది పరిమాణం జరుగుతుంది. తర్వాత చావు, పుట్టుట గిట్టుట అందరికీ సమానమే. నవమాసాలు మోసి కనిపించినటువంటి తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పుట్టక తప్పదు. ఈ యొక్క మన హైందవ ధర్మం అంటేనే, సనాతన హిందూ ధర్మం అంటే భగవద్గీతమా. ఇది ఒక మనకి లైఫ్ కి మాన్యువల్. అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, కష్ట నష్టాలు ఏ విధంగా ఉండాలి, తండ్రి ఏంటి, తల్లి ఏంటి, గురువు ఏంటి, దైవం ఏంటి, భక్తి ఏంటి, భయం ఏంటి, సంస్కారం ఏంటి, సాంప్రదాయం ఏంటి, వినయం ఏంటి, గౌరవం ఏంటి, లక్షణం ఏంటి, జీవితం ఏంటి, యావత్ ఈ సృష్టి అంటే ఏంటి, మనం ఎందుకు పుట్టాం, మనం ఎందుకు చచ్చాం, మనం పర్టికులర్ గా వచ్చేసేసమ్మా ఒకే కుటుంబంలో వచ్చేసేసి జన్మిస్తారమ్మా. అంటే నిజమా అది? ఇవే అడగదలుచుకున్నా. అవునమ్మా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారమ్మా, ఒక పర్సన్ వచ్చేసేసి ఇది రుణబంధం కర్మబంధం చెప్తాను తల్లి. ఇక్కడ వచ్చేసేసి ఏవైతే మనం మాట్లాడి ఉన్నామో ఈ మనిషి పుట్టుట గిట్టుట అనేది ఇది టోటల్ వచ్చేసేసిమా ఏదైతే జననము మరణం ఉందో ఈ జనన మరణాల మధ్యగల బ్రతుకుని ఎవరైతే తీర్చిదిద్దుకుంటారో, అంటే సన్మార్గంలో ఎవరైతే నడుస్తారో, సన్మార్గంలో నడిచి దాన ధర్మాలు చేసి, గోసేవ చేసి, అనాథ సేవ చేసి, కల్మషం లేకుండా పరులకు ఉపయోగపడి భగవంతుడు చెప్పినటువంటి ధర్మ మార్గంలో నడుచుకొని ఎవరైతే వెళ్తారో అటువంటి వాళ్ళకి భగవంతుడు మోక్షాన్ని కలగజేస్తారు తల్లి. అంటే వాళ్ళు చచ్చి మళ్ళీ పుట్టేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. అంటే ఈ చేత్తో విత్తనం వేస్తే మళ్ళీ అది మొలక ఎత్తదు, మొలకెత్తే పని లేదు. అంటే భగవంతుని పాదచెంతకు చేరుతారు. అంటే స్వర్గలోక ప్రాప్తి అనుకున్నంత సులువు కాదు. మహా మేధస్సులు, గురువులు, యోగులు, ఋషులకే, సిద్ధులకే అది అసాధ్యమైనది. ఆ విధంగా ఎవరైతే గనక ఈ సత్ప్రవర్తనతో సన్మార్గంలో నడచకుండా వాళ్ళు తప్పుడు మార్గంలో పోతుండి చెడు కార్యకలాపాలు చేస్తూ ఒక వ్యక్తిని, ఒక మాట అనేదే దోషమ్మా. ఈ కాలంలో ఏమంటే నరదిష్టి, నరఘోష, ఈర్ష, ద్వేషము, పగ, ప్రతీకారాలు, కుళ్ళు, కుతంత్రాలు ఈ మానవులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనిషి ఒకటి ఆలోచిస్తా ఉంటాడు, ఇక్కడ ఒకటి చూస్తా ఉంటాడు, ఇక్కడ ఇంకొకటి చేస్తా ఉంటాడు. అంటే పైకి అమ్మ తల్లి అంటాడు, లోపల వచ్చేసేసి వేరే ఇంటెన్షన్ ఉంటది. అంటే సమాజంలో వచ్చేసేసి వ్యక్తి తాను యొక్క లాభాలనే చూస్తాడు, నష్టాలను ఎప్పుడు తీసుకోడు. మనుషులందరూ అలాగే ఉంటారంటారా? అమ్మా మనుషులంతా ఉంటారంటే ధర్మముమా. ఈ యొక్క పుస్తకం పాఠితం ఎవరైతే నిత్యము స్మరిస్తూ ఉంటారో, ఆ భగవంతుని నిత్యము ఎవరైతే పారాయణ చేస్తుంటారో, ఆధ్యాత్మిక చింతనలో ఎవరైతే ఉంటారో, భక్తిభావాలతో కలిగి ఉంటారో, నిత్యము సత్యము, వేదము, ధర్మము ఆ భగవంతుని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, తెలిసి గాని తెలియక గాని ఆ భగవంతుని ఎవరైతే నామస్మరణ చేస్తుంటారో, హరినామస్మరణ, భగవంతుని ఒక్క కృపకి హద్దు ఉందా తల్లి? భగవంతుని యొక్క అనుగ్రహానికి హద్దు ఉందా? ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇప్పుడు ఒక వ్యక్తి మరణించారండి అంటే చెప్తూ ఉంటారు, మా తాతగారే మళ్ళీ పుట్టారని, మా అమ్మే మళ్ళీ పుట్టిందని ఇలా చెప్తూ ఉంటారు కదా, అవి నిజమేనా అండి? అసలు అలా జరుగుతాయా? అంటే వీటికి వచ్చేసి కొన్ని కారణాలు ఉన్నాయమ్మా. రుణబంధం అనేది, కర్మబంధం అనేది రెండు ఉంటాయి తల్లి. ఒకటి అప్పు ఇవ్వడం వలన గాని, అప్పు తీసుకోవడం వల్ల గాని అది రుణంగా ఏర్పడుతుంది, అది కర్మముగా మారుతుంది. తర్వాత వచ్చేసేసి ఎవరికన్నా నేను ఈ పని చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, ఆ సమయానికి నేను నీకు ఆదుకుంటాను అని చెప్పడం వల్ల గాని అది రుణబంధం గాను కర్మబంధం గాని ఏర్పడుతుంది. మూడవది ఎవరన్నా ఇద్దరు పనులు చేస్తూ ఉంటారు, ఇద్దరు చేసే వాళ్ళని మనం పోయి చెడగొడుతూ ఉంటాం, మనం వాళ్ళని దుష్టచూపుతో చూసి ఉంటాం, వాళ్ళని హింసించి ఉంటాం, బాధ పెట్టి ఉంటాం. వాళ్ళు మళ్ళా హింసించి బాధ పెట్టడానికి మనం ఏదైతే తప్పు చేస్తున్నామో వాళ్ళు మన కుటుంబంలోనే పుట్టి, మన కడుపునే పుట్టి మనల్ని హింసిస్తా ఉంటారు. ఈ విధంగా ఉంటుంది తల్లి. అవును తల్లి. ఇప్పుడు ఒక కొడుకు ఉంటాడు, ఒక తండ్రికి, తండ్రి ధర్మాత్ముడు, కొడుకు పాపాత్ముడుగా ఉంటాడు, చెప్పిన మాట వింటూ ఉండడు. అంటే చదువుకుంటాడు, మంచిగా ఉంటది, తల్లిదండ్రులు మంచిగా సత్ప్రవర్తనతో పెంచి ఉంటారు, కానీ
వాడు పరిణామాలు కానీ వాడు ఆలోచన తత్వం కానీ వక్రదృష్టిలో పోతా ఉంటది. తల్లిదండ్రులు హింసిస్తాడు, చెప్పిన మాట వినడు, వాళ్ళు ఎడ్డమంటే తెడ్డమనే పని చేస్తాడు. ఇట్లా పోద్దురా నాయన అంటే నేను ఇట్లే పోతాను అంటాడు. అంటే చెప్పిన మాట వినరు తల్లి. కూతురే ఉంది, కొడుకే ఉన్నారు, తల్లిదండ్రులు హింసిస్తా బాధ పెడతా ఉంటారు. వాళ్ళకి నష్టం ఉన్నా కష్టం ఉన్నా బాధలున్నా ఖచ్చితంగా ఒక శరీరం ఎత్తితే ఆ శరీరాన్ని వారు ఆ బాధలు పడాల్సిందే, ఆ కర్మబంధాన్ని రుణబంధాన్ని తీర్చుకోవాల్సిందే. అయితే అది కేవలం వారి వరకే ఉంటుందా, వాళ్ళ సంతానం మీద ఆ ప్రభావం సంతానం మీద కూడా ప్రభావితం ఉంటుందమ్మా. ఎందుకంటే తరాల వరకు అలా ఉంటుందమ్మా. భర్త సగభాగంలో పుణ్యం వచ్చేసేసి భార్యకి ఇచ్చాడు భగవంతుడు. భర్త అంటే భార్య ఏం చేసినా చేయకపోయినా కానీలే, భర్త సగభాగంలో పుణ్యం వచ్చి భార్యకి ఇచ్చాడు. కానీ భార్య సగభాగం పుణ్యంలో వచ్చి భర్తకి లేదు తల్లి, బిడ్డలకి ఇచ్చాడు. అంటే మళ్ళీ భార్య పాపంలో వచ్చేసేసి భర్తకు భాగం ఇచ్చాడు, కానీ భర్త పాపంలో భార్యకి భాగం ఇవ్వలేదు. ఆవిలగా ఒక కర్మము చేసినా, ఒక తప్పు చేసినా, ఎవరన్నా నిష్కారణంగా ఒక మాట మాట్లాడినా, ఒకరిని ఇబ్బందులు గురి చేసినా, తెలిసి కానీ తెలియక కానీ మనం ఎవరన్నా ఏదన్నా కానీ సూటిపోటి మాట్లాడినా వెనక ఎవరికన్నా కానీ వక్ర బుద్ధితో, నరదృష్టితో, నరఘోషతో ఒకరు ఎవరైనా చెడి చేయాలని దురదృష్టి ఏదైనా చేసినా, ఒకరిని హింసించినా, లేకపోతే గనక ఎవరైనా హతమార్చినా ఈ కర్మములు అనేటివి జరుగుతూ ఉంటాయి తల్లి. భగవంతుడు నిర్దేశించినటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో కర్మలు అనేటివి ఉన్నాయి తల్లి. కర్మాన్ని అనుభవించక తప్పదు, కర్మాన్ని తప్పించుకోలేరు. అందా పాతాళంలో భూలోకంలో పోయి దాక్కుని ఉన్న కర్మ కుట్టి పడేసి బయటికి తీసుకొని వస్తుందమ్మా. బయటికి తీసుకొని వచ్చి మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏ శరీరం అయితే భగవంతుడు ప్రసాదించి ఉంటాడో ఆ శరీరానికి ఆ కర్మలు అనుభవించక తీరదు. ఒక మాట అండి, కొంతమందిని చూసినప్పుడు ఎక్కడో చూసినట్లుగా ఏదో అనుబంధం వారితో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది పూర్వజన్మలో వాళ్ళతో మనం కలిసి ఉన్నప్పుడు కానీ, వాళ్ళతో మనకి ఏదైనా సంబంధం ఉంటేనో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు కుటుంబ సభ్యులు అయితేనే ఈ జన్మలో మనకు అలా అనిపిస్తుందా? ఏమన్నా కారణం ఏంటి అలా అనిపించడానికి? సాధారణంగా మనిషికి వచ్చేసేమ్మా, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా తల్లి, ఈ కర్మ సిద్ధాంతంలో ఏదైతే ఉంటుందో ఒక మానవుడు ఎన్నో సత్కర్మాలు చేసి, దాన ధర్మాలు చేసి, ఎవరికి ఎటువంటి హాని కలగకుండా, ఎవరికి దోషం చేయకుండా ఆ భగవంతుని నిత్య సత్యముగా కొలిచి దాన ధర్మములు చేసి, అనేక హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు అన్ని చేసి, గోసేవ చేసి, అనాథ సేవ చేసి ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులకి కట్టుబడి ఉండి, తల్లిదండ్రులని ఎవరైతే గనక పట్టించుకొని సంతోషంగా ఈ జన్మ ఎత్తినందుకు ఒక దోషం చేయకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు వచ్చి మళ్ళీ పుట్టరుమా. రెండవది వచ్చేసేసి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఒక ప్రదేశానికి వెళ్తారు, XYZ మీరు ఒక ప్రదేశం వెళ్తారు తల్లి, ఒక పుణ్యక్షేత్రమే వెళ్ళున్నారు అనుకోండి రీసెంట్ గా ఎప్పుడైనా, ఆ పుణ్యక్షేత్రంకి మీరు వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు, అది డెస్టినీ మీకు అక్కడ తీసుకెళ్ళింది. అంటే మీరు అక్కడికి వెళ్ళాలని రాసింది, కానీ మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఒక ఊహ వస్తుంది. అంటే ఎప్పుడో సమ్వేర్ మీరు అక్కడ వెళ్ళి ఉన్నారు, అక్కడ గడిపినట్టుగా, అక్కడ చూసినట్టుగా, మీ కళలో ఏదో కనిపించినట్టుగా, అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల బ్యాక్ ఉంటది, మీ మనసుకు అలా నచ్చుతుంది. అంటే ఏదో ఇక్కడికి నాకు ఏదో ఎందుకు అలా అనిపిస్తుంది అంటే దానికి గల కారణం ఏంటంటే అమ్మా రుణబంధం. రుణబంధం అనేది ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా తల్లి, రుణం అనేది మనం ఒక స్థానం కానీ, ఒక స్థలానికి కానీ, ఒక పశువుకి కానీ, ఒక భూమికి కానీ, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, ఒక మందిరం కానీ, లేకపోతే కనుక ఒక వ్యవస్థ కానీ, ఏదైనా కానీ మనం గతంలో చేయాలనుకున్న పనులు చేయలేక ఆ జీవితంలో శరీరం అనేది వదిలేసి ఉంటాం. అంటే ఆయుష్ పరిమాణం తీరక ముందరే ఏదో కాలగర్భంలో ఏదో ఒక విపత్తు వల్ల వచ్చేసి శరీరాన్ని వదిలి ఉంటారు. అట్లాంటి పరిణామంలో ఆ శరీరం వదిలేయడం వల్ల నీకు ఆ గత జన్మ అనుబంధాలన్నీ వచ్చేసేసి ఈ జన్మంలో గుర్తు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆ ప్లేస్, టైమ్ ఇవి ఉంటేనే వారి కరెక్ట్ జాతకం తెలుస్తుంది అంటారా? అట్లేం లేదు తల్లి. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి, కేవలం జాతకం మీదే వచ్చేసేసి ఈ జీవనం ఆధారపడి ఉందంటే పుట్టిన సమయం బట్టే ఉంటదంటే ఉండదమ్మా. తల్లి నవమాసాలు మోసి కని పెంచి ఉంటది. మనకి రుణబంధం కర్మబంధం చేతి ఈ భూమి మీదకి వస్తాం, మన కర్మలు తీరిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఎందరో మంది మహర్జాతకులు అడుక్కొని తినే వాళ్ళు, భిక్షాటం చేసే వాళ్ళు ఉన్నారు తల్లి ఈ కాలంలో కూడా. ఎంత యోగ్యదాయకమైనా కానీలే అనుభవించాలని రాసి ఉంటేనే జరుగుతుంది. మరి మీరు ఇప్పుడు జాతకం ఎలా చెప్తారు? కర్మ సిద్ధాంతం చూస్తాం తల్లి. అంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెలియదు తల్లి. ఇది ప్రాచీనమైనది. గురువులు, యోగులు, ఋషులు, మునులు, సిద్ధులు ఎవరైతే మన హిందూ సనాతన ధర్మంలో భగవంతుడు రాజుల కాలం నుంచి, చక్రవర్తుల కాలం నుంచి, వారు ఉన్నటువంటి దైవ కాలాల నుంచి ఏవైతే కనుక ఈ 4 యుగాల్లో ఉన్నాయో వారి పరంపర, వారి కుటుంబ పరంపర నుంచి ఏవైతే వస్తుందో అటువంటి లాస్ట్ జనరేషన్ తల్లి మాది. అంటే ధనకాంక్ష అనేది లేదు తల్లి, మాకు ఇంతిస్తేనే లేదు. ఇది భగవంతుని కోసం నిత్యము
ప్రతినిత్యము లేచి Right. భగవంతునికి స్మరిస్తూ బ్రహ్మముహూర్తంలోనే భగవంతునికి ప్రతినిత్యము గోపూజ ఆచరించి భగవంతునికి అభిషేకం చేసి భగవంతుని పారాయణం చేస్తూ ఎవరికి ఎటువంటి ద్రోహం మోసం చేయకుండా మాకున్నంతలో భగవంతునికి ఏదో మా చేతనైనంత తల్లి దాన ధర్మములు చేసుకుంటూ ఆ భగవంతుని నమ్ముకొని మా గురువు చెప్పినటువంటిది చేస్తున్నామా. కర్మ సిద్ధాంతం మీద చూడటం ఏంటంటే కాలచక్రం గీస్తాం తల్లి. కాలచక్రం అనేది ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు గీసేటటువంటిది కాదమ్మా. అంటే కనీసం జాతకంలో వచ్చేసి దోషాలు ఉంటాయి తల్లి. ఆ దోషాలు వచ్చేసేసి కనీసం వారు కూడా చూడకూడదు. ఒక జాతకం చక్రం గీస్తే, ఒక కాల చక్రం అనేది గీస్తే ఆ జాతకం అనేది ఏదనేది కేవలం వారికి కూడా తెలియచేయకూడదు మనం. ఎందుకంటే మనకు అయిన వాళ్ళు ఉంటారు, కాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకరు ఉంటారమ్మా సంతోషంగా బాగా బ్రతకాలి మంచిగా ఉండాలని, వాళ్ళు రేపే పోవాలని ఉంటది. అది నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు ఏమైపోతారు? అన్ని కప్పిపుచ్చేదేమా. ఎవరి జాతకం వారికి కూడా చూపించకూడదు తల్లి, ఎవరిది చూపించకూడదు. అది దోషం, పరమ దోషం మాది. మీరు జాతక చక్రం వేసి చెప్తారంటే కాలచక్రం కాలచక్రం గీస్తాము. ఇది చాలా నియమనిష్టలతో కలిసి చెప్పేది, అందరూ చెప్పేది కాదు తల్లి. దానికి ఎంతో వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అండి? ఫోన్ నంబర్ ద్వారానే సంప్రదించవచ్చు తల్లి. అంటే మా కేవలం ధనం కోసం అని కాదు, ధర్మం కోసం తల్లి. ఏ సమయాల్లో మీరు చెప్తారు? కేవలం ఉదయం సమయంలోనేమా. మేము చూసేది కూడా వచ్చేసేసి బ్రహ్మముహూర్తంలో చూస్తామా. ఎంత మందికి చెప్తారు రోజుకి? అమ్మా అంటే అది అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు అంటే చూస్తామ్మా. ఒక 10 మందికి 15 మందికి గల చూడగలమ్మా. కాకపోతే ఇక్కడ ఏమిటంటే తల్లి, కష్టాల్లో ఉన్న వాళ్ళు వస్తారు, బాధల్లో ఉన్న వాళ్ళు వస్తారు, జీవితంలో సర్వము కోల్పోయిన వాళ్ళు వస్తారు. ఒక మాట అడుగుతానండి, ఇలా మీరు జాతకం చూస్తారు కాబట్టి అలా మీరు చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక గండం ఉందనుకోండి, దానికి ఒక పరిహారం చెప్తారు. మా సనాతన హిందూ ధర్మం ఆ పరిహారం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే దోషం అంటే తల్లి ఒకటి చెప్తాను చూడమ్మా. మనిషిలో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మనిషి లోపల ఒకటి ఉండి ఎన్నో పాపాలు చేసేసేసి ఆ దేవుడు గుడికి పోయి భగవంతుడా అని చెప్పి పొర్లు దండాలు పెట్టేసేసి గుళ్ళోపలు పోసేస్తే ఆ దేవుడు అన్ని చూసింటాడమ్మా. చేసిన తప్పులు ఎప్పుడు చెరిగిపోవమ్మా. మనలో ధర్మం ఉండి మనం ఒకవేళ ఎవరి వల్ల మోసపోయి ఉండి మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఇంట్లో చెప్పిన పనులు జరగలేదు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏదో కుటుంబంలో కలహాలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి, కొందరికి చెప్పేటి ఉంటాయి, కొందరికి చెప్పుకోలేనివి ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క కథ ఉంటదేమా. ఆ విధంగా ఉన్న వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ అందులో తెలియజేయడం జరుగుతుంది. వారు ఏ విధంగా పోతే చేసుకోవాలనేది. అంటే పరిహారాలు ఏమీ లేదమ్మా. పరిహారం అనేది కేవలం భగవంతుంది. ఇప్పుడు ఈ ఉంగరం పెట్టుకోండి, ఆ రంగురాలు ధరించండి. పరిహారం అనేది హోమమ్మ, యజ్ఞం, గోపూజ యజ్ఞమ్మ. ఆ భగవంతుడి యజ్ఞము, ఆ యంత్రం రాసి ఇచ్చి సిద్ధపరిస్తే వాటికి ఆయుష్ పరిమాణం అనేది ఉంటది. వాటిని చేయడం వల్ల కేవలం ధరిస్తేనే జరగదు తల్లి. వారు ఒకరు వచ్చారు, కష్టాల్లో ఉన్నారు, ఆ భగవంతుని ఉపాసన చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. తర్వాత చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, నేను తప్పు చేశాను, నేను పలానా పాపం చేస్తున్నాను, ఆ శిక్ష నేను అనుభవించాను అని చెప్పి భగవంతుని మందిరం పోయి లెంపలేసుకొని, స్వామి నేను పలానా గురువు దగ్గర వెళ్ళున్నాను, నా జీవితంలో నేను ఇన్ని అవస్థలు పడుతున్నాను, నాకు మంచి చేయండి అని చెప్పి కోరుకొని ఏవైతే చెప్పి ఉంటామమ్మా. అన్ని యజ్ఞాలు, అన్ని బ్రహ్మముహూర్తంలో జరిగేటటువంటి యజ్ఞాలమ్మా. 1016 రకాల యజ్ఞాలు చేస్తామమ్మ తల్లి మేము. యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, నోములు, పూజలు, ఇవి చెప్తారు. ఇవే అన్ని స్పిరిచువల్ కాన్సెప్ట్ ఏమా. గురుగారు, ఈ మధ్య కాలంలో వింటున్నాం కదా, అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఈ బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి. కొంతమంది కనిపెట్టగలుగుతారు, కొంతమందికి ఏమో తెలియదు, ఇంకా బాధపడుతూ ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఒకటి చెప్తానమ్మా. ఇనే వాళ్ళు ఎరి వాళ్ళు అయితే ఇంగ్లీష్ లో అరికథలు చెప్తారు తల్లి. అంటే ఏ విధంగా అంటే వానికి ఏమీ తెలీదు. వాడు ఒక పరీక్ష రాసింటాడు తల్లి. ఒక పిల్లవాడు ఒక పరీక్ష రాసింటాడు, వాడు 10వ తరగతి, వాడు సరిగా చదువుకున్నాడు, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటది, ఆ రియాలిటీ ఒకటి ఉంటది. వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వీళ్ళేమనేస్తారు, మా ఇంట్లో అన్ని బాగున్నాయి, మావాడు వచ్చేసేసి ఈ విధంగా ఎగ్జామ్ లో వచ్చేసేసి మేము అనుకున్న రిజల్ట్ రాలేదు, ఫెయిల్ అయిపోయాడు, తక్కువ మార్కులు వచ్చాయి, వాడు సరిగా లేదు అంటాడు. వానికి అప్పుడే సెల్ తీసింటారు, వాడు సెల్ ఉపయోగిస్తా ఉంటాడు, వాడి మైండ్ మొత్తం ఫోకసింగ్ వేరే దాని మీద ఉంటది. కానీ ఇక్కడ జరిగింది ఒకటి ఉంటది. అదే సమయానికి వచ్చేసేసి ఒకడు వస్తారు, ఇంట్లో వాస్తు పోయింది దానివల్ల అని చెప్తాడు. ఇంకొకడు వస్తాడు, బ్లాక్ మ్యాజిక్ చేసేసారు, మీకు ఎవరో ఏమో చేసినారు, అందుకే మీ పిల్లోడు చెప్పిన మాట అసలు ఉందా లేదండి బ్లాక్ మ్యాజిక్ అనేది ఉన్నాయమ్మా. కాకపోతే ఏంటంటే అంత నిశ్చితార్థమైనటువంటి వ్యక్తులు, అంత విద్య తెలిసినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఈ భూలోకంలో ఒక 5 మంది 10 మంది కూడా ఉండరు తల్లి. అంటే చేస్తారమ్మా, ప్రయోగం అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, చేసింది అంతా జరిగిపోవాలని లేదు కదా. ఒక వ్యక్తి మీద ప్రయోగం జరిగిందని ఎలా గుర్తించొచ్చండి? అమ్మా సాధారణంగా అయితే ఎవరికన్నా కానీ ప్రయోగం జరిగింది ఉంటే గనక ఇంట్లో పరిణామాలు మారిపోతాయమ్మా. అంటే అప్పుడు వరకు ఉన్నవి తర్వాత జరిగినవి చాలా తేడా ఉంటది అనమాట. అంటే ఎలా? ఇంట్లో తినే బియ్యం కానించి
తిన్న తిండి సరిగా ఎక్కదు, సరిగా నిద్ర రాదు, ఇంట్లోకి ఏదో కోల్పోయినట్టు ఉంటది, ధన సమస్య అనేది ఆర్థికంగా కొట్టుమిట్టలాడుతుంది, మనశ్శాంతి ఉండదు, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్పిన మాట వినరు, అనుకున్న పనులు సరిగా జరగవు, వ్యాపార నష్టాలు వస్తాయి, రథ ప్రమాదాలు అనేటివి జరుగుతాయి. సర్వము కోల్పోయేసి మనశ్శాంతి లేకుండా, పడుకుంటే నిద్ర లేకుండా, అష్ట కష్టాలు పడి ఏం పని చేసినా కానీలే మనం ఏమని మంచి అని ముందరకు పోయినా అంతా కూడా మనకి అది చెడుగానే పోతూ ఉంటది తల్లి. అంటే అనుకున్న పనులు ఏవి జరగవు, అన్ని అపార్థాలే జరుగుతాయి. మనం మంచిగా ఉన్న వాళ్ళు వ్యక్తులు దూరం అయిపోతారు. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా ప్రభావం చూపిస్తుంది మనశ్శాంతి లేకుండా. ఇవన్నీ అన్ని జరుగుతాయి. ఈ విధంగా చూస్తాం. ఈ విధంగా వీటి నుంచి ఎలా నివృత్తి, పరిష్కారం ఏమిటండి వీటికి? పరిష్కారం ఏంటో అదే ప్రతి ఒక్క దానికి అనంత కోటి సమస్యలకి ముక్కోటి పరిష్కారాలు ఉన్నాయి. అలాగే వచ్చేసేసి ఈ హైందవ ధర్మంలో ఏదైతే ఉన్నాయో వారు ఎంత పెద్ద వ్యక్తులు కానీ ఎంత చిన్న వ్యక్తులు కానీ మనకి గురువులు, యోగులు, ఋషులు, మునులు, సిద్ధులు ఏదైతే బోధించి ఉన్నారో చూస్తూ ఉంటారు కదమ్మా. ఒక యజ్ఞం చేస్తే భగవంతుడు అందులో నుంచి వరం ప్రసాదించాడు, ఒక తపస్సు చేస్తే ఇస్తాడని. ఇవంతా హైందవ కాన్సెప్ట్ ఇది ఏదైతే పూర్వీకుల నుంచి వస్తుందో ఆ పూజలు చేసి వారికి ఉన్నటువంటి కష్ట నష్ట ఇతి కీడపీడ చీడ బాధలు ఏవైతే ఉన్నాయో అన్ని తొలగింపచేసి వాళ్ళకి యంత్రం అనేది ఇచ్చి వారికి మంత్రోపదేశం చేసి వాళ్ళకి జ్ఞానోపదేశం చేసి వారికి భగవంతుడి యొక్క మంత్రాలని వాళ్ళకి ఏ విధంగా అయితే చాంటింగ్ చేసుకోవాలో చెప్పి వాళ్ళు స్పిరిచువల్ గా ఉండి కోల్పోయినది ఏ విధంగా అయితే మనశ్శాంతిగా ఉండాలో అన్ని తెలియచేస్తాం తల్లి. ఆ విధంగా మనం ఇచ్చినప్పటికీ వారికి ఆ సమయం అనేది అనుకూలతలు వస్తాయి, కుటుంబంలో కలహాలు అనేటివి తగ్గుతాయి, మనశ్శాంతి అనేది వస్తుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్ వెళ్తాం తల్లి, ఒక సర్జరీ చేస్తారు, ఏ విధంగా అయితే మనకు మెడికేషన్ ఏ విధంగా ఉంటది రికవర్ అవుతారు కదా, అలాగేనే వీటికి కూడా టైం పడుతుందమ్మా. ఒకే రోజులో చేయడానికి మనం మానవులు, ఎవరు కూడా దేవుళ్ళు కాదు తల్లి, ఒకే రోజులో ఎవరు చేయలేరమ్మా. కొంతమంది ఎప్పుడు దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారండి. ఏదన్నా పని చేసినా అవి పూర్తి అవ్వకపోవటము, మధ్యలోనే ఆగిపోవడము, వాళ్ళు ఏమైనా చేసినా దాని ఫలితం దక్కకపోవటము, ధన ప్రాప్తి కలగకపోవడము, ధనం గురించి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అంటే లక్ష్మీ కటాక్షం కోసం. జీవితంలో అన్నిటికన్నా పరమ దోషమైనదిమా లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోవడానికి, దరిద్రం పట్టడానికి 3 ప్రావీణ్యాలు ఉన్నాయి తల్లి. ఒకటి, ఇంటికి స్త్రీ వచ్చిన విశేష వేళ. రెండోది, ఇంటికి పశువు వచ్చిన విశేష వేళ. మూడోది, ఇంటికి అతిథి వచ్చిన విశేష వేళ. ఒక స్త్రీ ఒక కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబంలో వచ్చేసి సంసారం అనేది వృద్ధి జరుగుతుందమ్మా. పిల్లలు అవుతారు, ఆ కుటుంబంలో అత్తమామలకి, భార్యాభర్తలకి సంసారం అనేది ఏర్పడుతుంది, వాళ్ళ దాంపత్యం ఉంటుంది, ఆ కుటుంబం అనేది వృద్ధి చెందుతుంది, పెరుగుతుంది, అట్లాగే వంశం వృద్ధి జరుగుతుంది. ఇదే విధంగా ఒక ఇంటికి ఆవు వచ్చినా ఆ ఆవు ఇంటి ఘాటి దగ్గర కట్టేసి ఉన్నా, అంటే ఆవు అంటేమో ఇప్పుడు చాలా మంది రైతులే ఉన్నాయేమో, అంటే చెప్తున్నాను, ఒక పని ఏదైనా చేస్తాం తల్లి, మీకు అర్థం కావాలంటే ఏదో ఒక సంవాట్ బిజినెస్ చేస్తాం, ఏదైనా చేస్తాం, మనల్ని నమ్మి చేస్తాం, మన ఎఫర్ట్స్ మనం పెడతాం, కానీ పక్కన వాడు కూడా మనలా కష్టపడాలని లేదు కదా తల్లి. ఒకరు నమ్మి ఏమీ చేయకూడదు. లైఫ్ లో నెగిటివ్ ఎనర్జీ రావడానికి, లక్ష్మీ కటాక్షం దొరకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటిమా ఇంటి లోపల నుంచి ఉప్పు ఎవరికి ఇవ్వకూడదమ్మా. ఇంటి లోపల ఉప్పు అనేది ఎవరికి ఇవ్వకూడదు తల్లి. అది జీవితంలో తెలుసు కానీ తెలియక కానీ ఎటువంటి సందర్భంలో కానీ ఇంటిలోంచి ఉప్పు అనేది ఎవరికి ఇవ్వకూడదు. ప్రతి ఇంట్లో కూడా వచ్చేసేసమ్మా ఇంట్లో బ్రష్ అనేది కూడా చేయకూడదు తల్లి. సెటన్ వాష్రూమ్స్ ఉంటే అక్కడే చెల్లి. చాలా మంది ఎక్కడ పడితే అక్కడ బ్రష్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ నెయిల్స్ కట్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి జుట్టు అంతా దూకునేసి అక్కడ అంతా పెడతా ఉంటారు. అదంతా పరమ దోషమ్మా. ఉదయాన్నే మలమూత్ర విసర్జన చేసిన తర్వాత, స్నానం ఆచరించిన తర్వాత ఇంటి వంటగదిలో అనేది పొయ్యి అనేది ఆన్ చేసుకోవాలమ్మా. ఆ విధంగా చేయకూడదు తల్లి. మన ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు నిలబడాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కూడా ఒక మహాలక్ష్మినే అమ్మా. మన ఇంటి మహాలక్ష్మి సరిగా ఉంటే ఆ అమ్మవారు కూడా మన ఇంట్లో ఎప్పుడు కరుణా కటాక్షాల్లో ఉంటారమ్మా. నిత్యము భగవంతుని దీపారాధన జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు 24 గంటలు దీపం అనేది వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే దీపం వెలుగుతూ ఉంటుందో, ఇంట్లో ఎప్పుడైతే శుచి శుభ్రత ఉంటుందో, ఇంట్లో ఎప్పుడైతే మానవత్వం ఉంటుందో, ఇంట్లో ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత ఉంటుందో, అప్పుడు అన్ని కూడా జరుగుతాయమ్మా. మనిషి బద్ధకం చేత అన్ని కోల్పోతాడు తల్లి. బద్ధకం చేత కోల్పోతాడు, సరైన పనులు సరైన సమయంలో చేయడు, ఎప్పుడుకో లేస్తాడు, ఎప్పుడుకో తింటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపమ్మా. అన్నాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు కూడా విసిరివేయకూడదమ్మా, వృధా చేయకూడదు. అలాగే ఉప్పు ఎవరికి ఎప్పుడు కూడా దానం ఇవ్వకూడదు. అలాగే నూనె కూడా ఎవరు మా ఇంట్లోపల దేవుడి నూనె కానీ వంట నూనె కానీ ఎప్పుడు తెలిసి కానీ ఎవరికి కానీ తెలియక కానీ దానం ఇవ్వకూడదు. వస్త్రాలు, వాడేసినటువంటి వస్త్రాలు ఎవరికి దానం ఇవ్వకూడదు. కొత్త వస్త్రాలు ఇవ్వచ్చమ్మా, ఇవ్వకూడదు తల్లి. పరమ దోషమ్మా. మీరు చేసినటువంటి తప్పిదాలకి ఇంకొకరు బాధ్యత వహించి బాధని అనుభవించాల్సి వస్తుందిమా. 4వది వచ్చేసేసి ఇంటి లోపల తెలిసి గాని తెలియక గాని కొన్ని తప్పిదాలు చేస్తా ఉంటారమ్మా. పండగలు వస్తా ఉంటాయి, మీరు తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని తప్పిదాలు జరుగుతాయి తల్లి.
అంటే ఇంటికి ఆడపడుచు వస్తా ఉంటారు. ఉమ్, ఆడపడుచు ఎప్పుడు వచ్చి అంటే ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళకూడదు తల్లి. ఉమ్, ఇంట్లో పుట్టినటువంటి పిల్ల ఎప్పుడైతే ఉంటుందో కొన్ని దినాలు అనేటివి ఉంటాయి. ఉమ్, ఆ దినాలలో ఇంటి నుంచి అప్పుడు ఆడపడుచు మాత్రమే రాకూడదు. వెళ్ళాలి. వాళ్ళకి బట్టలు పెడతా ఉంటారు. ఉమ్, అట్లా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. ఇంట్లో శుభకార్యాలు చేస్తా ఉంటారు. ఉమ్, ఇప్పుడు మనమే మా శూన్యమాసంలో ఏం చేయం కదా తల్లి. అవును, చెయ్యం. ఇట్లా కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. పట్టించుకోరు. భగవంతుని నమ్మేటి వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నమ్మిన వాళ్ళకి సొమ్ము తల్లి. ఇంట్లో దరిద్రం రావడానికి మన ఇంట్లో శుచి శుభ్రత ఎప్పుడైతే ఉంటుందో, ఇంట్లో నిత్య దీపారాధన ఎప్పుడైతే వెలుగుతా ఉంటుందో, ఇంట్లో అందరూ ప్రతినిత్యము మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదయాన్నే ఇంట్లో పని శుచి శుభ్రంగా ఉంచుకొని వంట చేసి ఇంటి ఇల్లాలు అనేది శుద్ధంగా ఉండి భర్తని బాగా చూసుకొని, భర్తను అర్థం చేసుకొని, బిడ్డల్ని బాగా చూసుకొని, కుటుంబంలో ఉన్నటువంటి పరివారం మొత్తం చెక్కదిద్ది సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేసేయాలమ్మా. సూర్యుడు హస్తమిచ్చిన తర్వాత నిద్రపోవాలి. మధ్యలో ఎప్పుడు నిద్రపోకూడదు. ఆకలి వేసినప్పుడు అన్నం మట్కే తినాలి, నీళ్లు తాగకూడదు. ఉమ్, దాహం వేసినప్పుడు నీళ్లు మట్కే తాగాలి, అన్నం తినకూడదుమా. ఉమ్, ఈ విధంగా ఏదైతే నియమాలు ఉంటాయో ఇవన్నీ మనం పాటిస్తే మంచితనంతో ఉంటే, ధర్మ మార్గంలో ఉంటే అన్ని మంచిగా ఉంటాయమ్మా. బద్ధకమ్మా, దరిద్రం అంటే బద్ధకం. బద్ధకమే. ఆ బద్ధకం అనేది దరిద్రం. నేను డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని పోతే ఎవరు మాపేది? ఎవరు ఆపలేరమ్మా. నేను మంచి చేయాలి, పరులకు ఉపయోగపడాలి, కష్టంలో ఆదుకోవాలని పోతే ఎవరు మాపేది? ఎవరు ఆపలేరు. ఏదైనా మనలో ఉంటుంది, మనతో ఉంటది, మన ఆలోచన తత్వంలో ఉంటది మా. ఉమ్, అందరూ చెప్తారు వాడు కష్టపడడు, వాడు చేసేది చిన్న ఉద్యోగము, మా ఇంట్లో కష్టాలు వచ్చినాయంటే వాడి సంపాదన తగినంతే ఉంటది మా. ఇంట్లో ఇల్లాలు కానీ బిడ్డలు కానీ అందరూ అణిగి మణిగి సంసారం చేసుకుని ఇంట్లో శుచి శుభ్రత ఉంటే అన్ని బాగుంటాయి తల్లి. చాలా చక్కగా వివరించారండి. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజుల్లో సందేహమే, బట్ అన్నిటినీ కూడా నివృత్తి చేశారు మీరు. మీ ద్వారా ఎన్నో విషయాలు కూడా తెలుసుకున్నాను నేను. అలాగే చాలా మంది మీరు అన్నట్టుగా పరిహారం అంటే రత్నాలు ధరించడమో లేకపోతే ఏవో చేయటం అని తల్లి, కాదు, ఇక్కడ మీరు ఇలా హోమాల రూపంలో అమ్మా, చెప్తానన్నారు అంటే ఒక కదా. చెప్తున్నాం కదా తల్లి, సనాతన హైందవ Conclude ధర్మంలో చేయండి. కేవలం వచ్చేసేసి హోమాలు, యజ్ఞాలు, నోములు, వ్రతాలు, పూజలు, మంత్రోపదేశాలు, గోపూజలు అమ్మా, వీటి ద్వారానే జరుగుతుంది తల్లి. ఉమ్. ఇంకా మీరు వేరే వాటి ద్వారానే వాటి- పరిహారాలు వీటి చెప్తారు. ద్వారానే తల్లి. ఒక జాతకం మంచిది. చూడాలన్నా కానీ ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట పడుతుంది తల్లి. ఉమ్, కాలచక్రం గీయడం అంటే అది ఆషామాషి వ్యవహారం కదమ్మా. పర్టికులర్ టైంలోనే చూడాలి, బ్రహ్మముహూర్తంలోనే చూడాలి. మనల్ని నమ్మి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ కష్టాల్లో తీర్చి వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని మనం వృద్ధిలోకి తీసుకురావాలి తల్లి. ఉమ్. ఏదైనా కానీ ఆధ్యాత్మిక చింతనతో, భక్తిభావంతో భగవంతుని ఏవైతే గనక మనం సత్యము, నిత్యము, ధర్మంగా కొలుస్తూ ఉంటామో ఆ భగవన్ నామస్మరణ చేయటం వల్లనే ఉమ్, అన్ని సాధ్యమవుతాయమ్మా. స్పిరిచువాలిటీ మీదే ఉంటదమ్మా. ఉమ్, ఖచ్చితంగా వీటికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. యజ్ఞాలు చేస్తే ఆ పూర్వకాలంలో భగవంతుడే మనకి తపస్సిద్ధిలో దిగి వచ్చాడు. కనిపించే వాళ్ళు, వరాలు కురిపించేవాళ్ళు, వర్షాలు కురిచేటి. యజ్ఞంకి అంత పవిత్రత ఉందమ్మా. భగవంతుడు అంటే హోమము, యజ్ఞమ్మా. భగవంతుని మించింది వీటి ఏదీ లేదు ద్వారానే తల్లి. దేవుని అన్ని ప్రసన్నం పరిహారాలు అంటే చేసుకోవచ్చు. వీటి మీదే ఉంటాయి తల్లి. చాలా చక్కగా వివరించారు గురుగారు. చాలా సంతోషం మీతో మాట్లాడడం. నమస్కారం. సర్వే జన లోక సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షత రక్షత. ఈ మానవాళి ఎవరైతే ఉన్నారో, సత్కర్మాల్లో ఎవరైతే ఉన్నారో, భగవంతుని నిత్యం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే కనుక భగవంతుని స్మరిస్తూ ఉన్నారో, దాన ధర్మాలు చేస్తున్నారో, అటువంటి వాళ్ళు, వారి పిల్లలు అందరూ చల్లగా వర్ధిల్లాలి తల్లి. భగవంతుడు ఈ జన్మ ప్రసాదించినందుకు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక గురి, లక్ష్యం పెట్టుకొని వారు పుట్టినటువంటి ఈ జన్మాన్ని సార్థకత చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి వారి పేరు నిలబెట్టాలి. అందరూ సంతోషంగా వర్ధిల్లాలమ్మా. జై శ్రీమన్నారాయణ. సర్వే జన లోక సమస్త సుఖినో భవంతు. నమస్కారం. ధర్మో రక్షత రక్షత. గోవింద. సంతోషం. నమో నారాయణ. నమో నారాయణ. విన్నారు కదా, ఒకటే మాట చెప్తున్నారు. ఎవరైతే బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, జాతకం చూపించుకోవాలి మేము అనుకుంటున్నారో, గురువు గారితో మాట్లాడచ్చండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నెంబర్కి కాల్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు వారితో ఒకసారి మాట్లాడండి. పరిహారాలు కూడా గోపూజలో కావచ్చు, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, వ్రతాలు ఈ విధంగానే అందరూ చేసుకునే విధంగానే, అనుకూలంగా ఉండే విధంగానే పరిహారాల గురించి తెలియజేస్తామని చెప్తున్నారు. అవసరమైన వారు ఖచ్చితంగా గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.